హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఆ గార్డెన్ ని నేను కోవిడ్ టైంలో స్టార్ట్ చేశానండి. చిన్నగా పూల మొక్కలతోని కోవిడ్ టైంలో ఎక్కడ పోకుండా ఇంట్లోనే ఉండాల్సి రావడం వల్ల కొన్ని పూల మొక్కలను అయితే నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత రాను రాను కూరగాయ మొక్కలు ఎందుకు పెట్టుకోవద్దు అన్న ఆలోచనతో నేను ఒక్కొక్క కూరగాయ మొక్క పెట్టుకుంటూ నా గార్డెన్ అయితే ఇంతవరకు తెచ్చుకున్నాను. ఇది నాది గార్డెన్ ప్రయాణం ఇలా స్టార్ట్ అయ్యింది. చాలా మంది చాలా విధాలుగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చాయి చూడండి. పదండి, ఇక్కడ టమాటాలు అయితే ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. అబ్బో, ఇది ఇరుక్కుపోయింది. ఓ, దూర టమాటాలు కూడా కట్ చేసుకుందాం. మందారం పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ముద్ద మందారం, డార్క్ రెడ్ ముద్ద మందారం చాలా బాగా వచ్చాయి. నా గార్డెన్ అయితే ఈసారి మేక్ ఓవర్ చేయించాను. అదంతా తర్వాత ఒక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కొన్ని కూరగాయలు, టమాటాలు, కొన్ని బెండకాయలు, ఒక టిప్పు చెప్తాను, ఓకేనా? ఇదండి, బ్రోకలీ కూడా వస్తుంది. బ్రోకలీ కూడా మనం ఇంట్లో పండించుకోవచ్చు. ప్రతి మొక్కని కొంచెం జాగ్రత్తగా చేస్తే మనకు ప్రతి కూరగాయ మనం ఇంట్లో పండించుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిర్చి బాగా రావాలంటే చిన్న టిప్పు, పుల్లటి మజ్జిగ మనము వారానికి ఒక రోజు స్ప్రే చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి పచ్చిమిరపకాయలు. మట్టి ఇద్దా. ఓకే, ఇక్కడ కొన్ని టమాటాలు, కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాము. మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. చాలా మన కూరగాయలు, మన పండ్లని, పువ్వులని మనమే గ్రో చేసుకుంటూ మనము రోజు తింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి మొక్కను చూస్తూ ఉంటే రోజు కూడా మనకు చాలా ఎనర్జీ వస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం కష్టమైనా కానీ ఈ పని చేయడంతో మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. హెల్త్ కూడా మనది చాలా బాగుంటుంది. అసలు యూట్యూబ్ పెట్టాలని నేను ఫస్ట్ అనుకోలేదు. 4 సంవత్సరాలుగా ఇదే తినడం ఇదే అవుతుంది. ఒకసారి నా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత, అత్తమ్మ మీరు ఇంత చేస్తున్నారు కదా, యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకోకూడదు, మనం చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు కదా అని చెప్పడంతో తను మాత్రం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. ఆన్లైన్ అంతా తను చూసుకుంటుంది, ఆన్లైన్ పని అంతా. నేను కూరగాయలు పండించడం, కోసుకురావడం, వండడం, పెట్టడం అది చేస్తుంటాను. ఇలా జరుగుతుంది నా గార్డెన్ ప్రయాణం. ఆకుకూరలు, కూరగాయలు చాలా బాగా వస్తాయి. కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం మేము ఏ విధమైన పంటలని కూడా, అన్ని రకాల కూరగాయలని మాత్రం పండించుకోగలం. ఈసారి మన గార్డెన్లో చాలా టమాటాలు మాత్రం చాలా హార్వెస్ట్ చేసుకున్నాం. టమాటాలు చాలా బాగా వచ్చాయి. టూ డేస్కి 1 కేజీ మాత్రం టమాటాలను అయితే హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఈ దూర టమాటాలను మొక్కకి ఉంచకుండా తెంపుకోవడం వల్ల ఎనర్జీ ఇంకో దానికి వెళ్తుంది. దాంతో ఎక్కువ పంటలు. ఇది కట్ చేయరా. ఓకే, ఇదండి పుదీనా. ఇది పుదీనా, ఇది చుక్కకూర. చిన్న టబ్లోనే, 4 ఇంచ్ టబ్లోనే మనము ఆకుకూరలను అయితే పండించుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇదండి, ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి. ఈసారి వంకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ వంకాయలు చాలా కొద్దిగా కిచెన్ కంపోస్ట్ ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఒక్క నిమిషం ఆపు. ఓకే,
ఇది నాది ఫస్ట్ ఫుల్ వీడియో అండి. ఇలా వాయిస్ తో మాట్లాడడం, సరిగా మాటలు మాత్రం రాకుండా మాత్రం కొంచెం మన్నించండి. హార్వెస్ట్ మాత్రం చాలా బాగుంది, చూడండి. అమ్మా, కొన్ని చామంతి పూలు ఉన్నాయి, కోసుకుందాం పదండి, రేపు మార్నింగ్ పూజకు వస్తాయి. చామంతి పూలకి బాగా పూలు ఫ్లవరింగ్ వచ్చే టైంలో కొంచెం కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఇచ్చుకుంటే మనకి బాగా పూలు మాత్రం చాలా బాగా వస్తాయి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.